పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, ఎండు ద్రాక్ష ఇవన్నీ కలిపి కలిపి దంచి రోజు పొద్దున సాయంత్రం తినాలి పాలతోటి. నీకు ఎక్కడ లేని బలం వస్తుంది, నరాల బలహీనత పోతుంది, నరాల బలం వస్తుంది, అమితమైన బలం. తర్వాత ఈ అంగస్తంభన సమస్యలు దీనికి ఏమి లేదు. దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, బాదం, పిస్తా, తర్వాత చిరంజి అంటే సారపప్పు, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఈ దాల్చిన చెక్క, ఈ జాజికాయ, జాపత్రి ఇవన్నీ కూడా కలిపి అవి పొద్దున సాయంత్రం వాడుకోవాలి. పొద్దున తింటే నీకు అంగస్తంభనం అనేది ఉండదు, సమస్యలే లేవు, కావలసినంత బలం వస్తుంది. అది రోజు వాడుకోవచ్చు, ఒక నెల 2 నెలలు వాడుకోవచ్చు, ఏం కాదు నొప్పి. తర్వాత ఇంకేంటి, మోకాళ్ళకి నొప్పి చెప్పాను. మోకాళ్ళ లోపలకు మా దగ్గర వాతబ్రహ్మ రాక్షసి గోళీలు ఇస్తాం. ఒక 3 నెలలు వాడితే నొప్పులు గిప్పులన్నీ మామూలు అయిపోతాయి, ఏమి రాదు. వాతబ్రహ్మ రాక్షసి అది మోకాళ్ళ నొప్పులకు క్లినికలు ఇస్తాం మేము. ఇది నమ్మరాలు బలహీనతగా చెప్పాను ఇందాక. జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం అన్నీ సమానం. నూరు పెట్టుకొని తినాలి, పొద్దున్న సాయంత్రం తినాలి. తర్వాత పీసీఓడి దానికి క్యాప్సూల్ ఉన్నాయి మా దగ్గర, క్యాప్సూల్ ఇస్తాం, రసగంధం ఇస్తాం. ఆ 2 ఒక నెలలో కరిగిపోతాయి. పీసీఓడి మళ్ళీ రావు. అయితే ఆపరేషన్ పోకూడదు, అల్లుపోతే ఇరిపోతే ఆపరేషన్ అంటారు, చేయకూడదు. ఈ కంటి చూపు, ఇదేంది తెల్ల గలిగేరు, కంటి చూపుకు మహత్తరమైనటువంటి మూలిక, తెల్లగా ఉంటుంది గలిగేరు తీగ. అది తెచ్చుకొని ఏరి ఎండబెట్టి గంధం తీసి పెట్టుకోవాలి కంటిలో. ఏకంత కూర వండుకొని తినచ్చు కంటి చూపుకు. సరే, అంగస్తంభానికి చెప్పాను కదా, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, ఈ ఎండు ద్రాక్ష ఇవన్నీ కలిపి దంచి తినాలి. తింటే అన్నీ తినేటివే, మంచివి అన్నీ చేసి వాడుకోవచ్చు మీరు.